రూపాయి సంపాదించడం తెలియదు గాని ప్రతి దానిలో దూరి నా ప్రాణమే తీసుకొస్తున్నాడు ఎదవ సచ్చినోడు. నేను ఒప్పుకోను. నిన్ను అయితే ఓకే. పాపం మీ వారు క్యారెక్టర్ చేసిన కొండవలస గారిని ఎంత టార్చర్ చేస్తారు కదా పాపం మీరు. నేను ఒప్పుకోను. ఇప్పటికి ఇంకా కూడా అయితే ఓకే ఆవిడే అంటారు. ఈ సినిమా తర్వాత మీకు అంత మంచి పేరు వచ్చిందంటే ఏ సినిమా అని చెప్తారు? మాస్లో కూడా చేశాను, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి వైపు, సునీల్ మదర్ వైపు. అవునవును. ఇప్పుడు చూస్తే సుందరమ్మ గారి క్యారెక్టర్, అసలు సుందరమ్మ అనేసరికి అందులో కాంతమ్మ, ఇందులో సుందరమ్మ. ఏ సమస్య తెచ్చి పెడుతుందోనని భయంగా ఉంది నాకు. నేను స్టేజ్లో అన్నీ పాజిటివ్ చేశాను. ఓకే. ఈ సినిమాలు టీవీలకి వచ్చేసరికి నెగిటివ్ అయిపోయింది. ఈ నోరు పెద్దదేమో అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు, బట్ కానే కాదు. షీఈస్ వెరీ సాఫ్ట్, షీఈస్ వెరీ స్వీట్. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనం పడమటి సంధ్యారాగం సీరియల్ సెట్లో ఉన్నాము. మనతో పాటు ద్రాక్షారామం సరోజ గారు. అఫ్ కోర్స్ ఇలా చెప్తే అర్థం కాదేమో చాలా మందికి అనుకుంటాం, కానీ షీఈస్ వెరీ ఫేమస్ విత్ దట్ నేమ్. అండ్ ఎనీవేస్ సుందరం గారితో ఉన్నాము. హలో అండి. హలో, నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా బాగున్నారు. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారులో నేను మీకు పెద్ద ఫ్యాన్ని. అవునా, థ్యాంక్ యూ. పాపం మీ వారు క్యారెక్టర్ చేసిన కొండవలస గారిని ఎంత టార్చర్ చేస్తారు కదా పాపం మీరు. మీరేమన్నా కానీ అయితే ఓకే అంటారు ఆయన. డైరెక్టర్ చెప్పింది చేయాలి కదా. ఎస్ ఎస్. వంశీ గారు ఖచ్చితంగా ఎవరు చెప్పినా చెప్పకపోయినా వంశీ గారు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా చేయాల్సిందే. ఎస్. ఆయన సినిమాలు నేను 4-5 సినిమాలు చేశాను. అవును. అంటే దాంట్లో మీరు నెగిటివ్ క్యారెక్టర్ అని చెప్పలేం, కానీ ఒక తింగర్ భర్తతో వేగుతున్న భార్య కదా. అండ్ రింగ్ పోయినప్పుడు ఆయన మిమ్మల్ని ఏదో వెనకేసుకొస్తే ఏమండి చాలండి సంతోషం అని చెప్పేసి చెప్తారు. అది మీ డెబ్యూ మూవీయా మేడం? ఫస్ట్ మూవీ అదే కదా. ఫస్ట్ మూవీకి అంత అద్భుతంగా ఎలా యాక్ట్ చేశారు? మీరు ఆల్రెడీ ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా? అంటే నేను స్టేజ్ ఆర్టిస్ట్. ఓ, థియేటర్ థియేటర్స్ నాటకాల కాంపిటీషన్స్, నంది అవార్డ్స్ అవి తీసుకున్నాను. వావ్. ద్రాక్షారామం సరోజ గారు అంటారు, మీ ద్రాక్షారామమా? అవునండి, ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి. ఓకే ఓకే, సూపర్ సూపర్. అందుకే మీకు ఆ పేరు వచ్చిందా? వంశీ గారే పెట్టారు. అవునా? నా పేరు సరోజ, అయితే లొకేషన్ లో ఆ ద్రాక్షారామని పిల్లండి. ఫస్ట్ మూవీయే చాలా పెద్ద డైరెక్టర్ వంశీ గారు అంటే. సో వంశీ గారితో అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, చాలా హిట్ మూవీ అది. అండ్ దాంట్లో మీది కళ్యాణి గారికి, రవితేజ గారికి ఎంత క్రేజ్ వచ్చిందో, ఎట్ ది సేమ్ టైం అందులో ప్రతి క్యారెక్టర్ కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. ఎస్పెషల్లీ అందులో మిమ్మల్ని చాలా మంది గుర్తుపెట్టుకున్న క్యారెక్టర్ మీదది. ఇప్పటికి ఇంకా కూడా అయితే ఓకే ఆవిడే అంటారు. ఎగ్జాక్ట్లీ. కొండవలస గారికి ఆ డైలాగ్ ఎంత ఫేమస్ ఆ మూవీలో, అలానే మీకు కూడా అయితే ఓకే అని చెప్పేసి అదే అంతే ఫేమస్. అంటే మేము అక్కడ నాటకాల కాంపిటీషన్స్ పెడుతుంటాం ద్రాక్షారామంలో. వంశీ గారు అప్పుడు యానంలో ఉండేవారు. మా ఊరు నాటకాలు చూడడానికి వచ్చారు. అక్కడికి కొండవలస గారు కూడా నాటిక వేయడానికి వచ్చారు మా ఊరు. మేమే కండక్ట్ చేస్తాము 3 days అనమాట. అది చూసి పిలిచి ఆయనతో మాట్లాడారు. తర్వాత వేరే మా సామర్లకోట దగ్గర బ్రహ్మదేవి అని ఒక ఊరుంది, అక్కడేదో మేము నాటిక వేస్తుంటే వంశీ గారు అక్కడికి వచ్చారు. ఆయన నాటకాలు చూసి ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేయడం అలవాటంట. అలాగే అక్కడ చూసి ఒక 2+1 నాటిక కలహాల కాపురం అని కామెడీ, ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి, 45 minutes నాటిక అనమాట. నాటిక వేసాము, చూసారు. ఆయన చూసి వేషమిస్తూ చేస్తారా అన్నారు. అంటే నేను అప్పుడు కొంచెం బిజీగా ఉండేదాన్ని నాటకాల్లో, ఎక్కువ కాంపిటీషన్స్. నాకు సినిమాలంటే భయం, ఎందుకంటే కమిట్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు. నాటకాలంటే అలాగా కుదరదు కదా, టీం వర్క్ అంతా. దానికోసమని అలా ఉంటే ఆయన పిలిచారు. చూద్దాంలే అనేసి అనుకున్నాను, కానీ ఆయన పిలుస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 20 రోజుల తర్వాత ఫోన్ చేశారు, మీరు ఒకసారి హైదరాబాద్ వస్తారా? ఆల్రెడీ మేము పరుచూరి రఘుబాబు కాంపిటీషన్స్లో ఉన్నాం, మన రవీంద్ర భారతిలో నాటిక. ఇక్కడే ఉన్నాను సార్ అంటే వచ్చి పలకరించారు. సరే, ఇలాగా 30 days డేట్స్ కావాలన్న. 30 days అంటే నేను ఒక్కసారిగా ఇవ్వలేనండి, నాకు నాటకాలు ఉన్నాయి, వాళ్ళు ఇబ్బంది పెట్టలేను అనేసి అంటే, సరే ముందు రండి అసలు చూద్దాం అనేసి అని అప్పుడు
పిలిచారు. ఓకే, 30 days ఇచ్చారా అంత బిజీ టైంలో మరి? మొత్తం సినిమానే 23 daysలో పూర్తి చేశారు. ఓ 2 సాంగ్స్తో సహా సారథి స్టూడియో దాటకుండా. ఓకే, రారమ్మని సాంగ్ మటుకు బయట చేస్తున్నారు. బయట కొన్ని, ఒకటి రాజమండ్రి, ఒకటి అరకు. ఆయన గోదావరిలో తీస్తుంటారు కదా. అవునవును, గోదావరిలో ఉంటది కదా సాంగ్ అంతా. ఎస్ ఎస్ ఎస్. మొత్తం సినిమా అంతా అక్కడే తీశారు, సారథి స్టూడియోలోనే సెట్ వేశారు అంతా. సూపర్. ఆల్మోస్ట్ మూవీస్ ఎన్ని చేశారండి తర్వాత? 78 చేశాను. 78 మూవీస్ చేశారా? బాబా, చాలా తక్కువ టైంలో, అది కూడా తక్కువ టైంలో. వెంటనే లక్ష్మణరావు గారు నేను కలిసి 30 పిక్చర్స్ చేసాం. హిట్ కాంబినేషన్ అనేసి చాలా వెంటనే చేస్తాం. ధర్మవరపు సుబ్రహ్మణ్యం కామెడీ ఆర్టిస్టులు అందరితో చేశాను. ఎస్. కానీ మీకు ఈ సినిమా తర్వాత లైక్ అంటే ఇందులో మీకు అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారులో మంచి పేరు వచ్చింది. ఈ సినిమా తర్వాత మీకు అంత మంచి పేరు వచ్చిందంటే ఏ సినిమా అని చెప్తారు? మాస్లో కూడా చేశాను, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి వైపు, సునీల్ మదర్ వైపు. అవునవును. తర్వాత కబడ్డీ రెంటేది అని చెప్పేసారు. కబడ్డీ ఒకటి చేసాము. అలానే కొన్ని సినిమా ఆడితేనే కదా ఏదైనా. అంతే కదా. అంటే సినిమాలో మన క్యారెక్టర్ ఎంత అద్భుతంగా ఉన్నా కానీ సినిమాలు కొన్ని ఆడకపోతే క్యారెక్టర్కి రికగ్నైజేషన్ రాదు. ఎప్పుడైనా అదే సినిమా టీవీలో వచ్చినప్పుడు, లేకపోతే ఇలా ఓటీటీస్ వచ్చాయి ఇప్పుడు, వాటిల్లో చూసినప్పుడు అరే ఇంత మంచి సినిమా భలే ఉంది క్యారెక్టర్ ఇందులో అని చెప్పేసి అనిపించినప్పుడు అప్పుడు ఆర్టిస్ట్కి రికగ్నైజేషన్ వస్తుంది. ఇన్స్టాగ్రామ్స్ పుణ్యమా అంట ఎప్పుడెప్పుడు ఆర్టిస్టులను కూడా ఇప్పుడు రికగ్నైజ్ చేస్తున్నారు జనాలు చాలా మంది. రైట్. సో మొత్తానికి సినిమా ఇండస్ట్రీలో చాలా బిజీగా ఉన్న టైం మీది. అలా ఉన్న టైంలో సడన్గా ఆడపిల్ల సీరియల్, నాకు గుర్తున్నంత వరకు ఈటీవీలో ఆడపిల్ల సీరియల్తో మీరు సీరియల్స్లో ఎందుకు ఎంట్రీ ఇచ్చారు? అప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాను. ఇక్కడ మన లలిత కళాతోరణంలో నాటకం వేస్తున్నాను. ఓకే. అక్కడికి మన సంజీవ్ రెడ్డి గారిని డైరెక్టర్ ఉన్నారు, ఆడపిల్ల సీరియల్ డైరెక్టర్. అనంత్ కుమార్ గారిని రైటర్ గారు. ఆయన వాళ్ళిద్దరూ నాటికి చూడడానికి మరి ఎందుకు వచ్చారు. ఇలాగా నాటికి చూసి అందులో కూడా మదర్ వేషం చూసి ఏమండి వేషం చేస్తారా ఇలా టీవీ అంటే, సరే ఈటీవీ అంటే కొంచెం ఇదిగా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా, అన్నీ బాగుంటాయి, కొంచెం అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి, బాగా చూస్తారు, అది ఇది అనేసి ఉండేది. అప్పుడు సరే, నాకు తెలియదు అసలు ఆ సినిమా హిట్ అవ్వకపోతే నేను అసలు ఈ ఫీల్డ్కి రాకపోదు నేను. ఓకే. ఆడపిల్ల చేశారు, నెక్స్ట్ వచ్చేసేసి మన అత్తారింటికి దారేది చేశారు, అండ్ చాలా మౌన పోరాటం కూడా చేశారు. సీతమ్మ వాకిట్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చేశాను. మౌన పోరాటం లాస్ట్ వరకు చేశాను. పాపం ఎప్పుడు అవకాశం ఉన్నా కానీ ఈ టీవీ వాళ్ళు పిలుస్తూ ఉంటారు. మౌన రాగంలో కూడా మంచి క్యారెక్టర్, హీరోయిన్ వాళ్ళ చాలా మంచి. అవును, బామ్మ క్యారెక్టర్ చేశారు. అంటే మీకు అదేంటో మీకోసమే కొన్ని క్యారెక్టర్స్ రాస్తారా అన్నట్టుంటాయి. మౌన రాగం కూడానండి మన రాధాకృష్ణ గారు, మల్లేని రాధాకృష్ణ గారే డైరెక్టర్. అది చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది సీరియల్స్. ఎస్. అండ్ ఇప్పుడు చూస్తే సుందరమ్మ గారి క్యారెక్టర్, అసలు సుందరమ్మ అనేసరికి అందులో కాంతమ్మ, ఇందులో సుందరమ్మ, ఏదో ఒక అమ్మ ఫైనల్ గా మిమ్మల్ని అమ్మని చేసేసారు మొత్తానికి, బిగినింగ్ నుంచే బామ్మనే చేశారు. ఎస్. సాయి కిరణ్ గారి మదర్ రోల్ ప్లే చేస్తున్నారు కదా మీరు ఇందులో. సో కంప్లీట్ గా ఒక పాజిటివ్, ఇన్నోసెంట్ అండ్ కామెడీ క్యారెక్టర్ అనుకోవచ్చు. కామెడీ కాదు, ఉండతను ఒక అంటే ఆ కుటుంబానికి పెద్దదానిగా నాకు గౌరవం ఇచ్చేది. కొడుకు తన మాట కాదనకుండా ఏ పని చేయడు. నాకు ఇచ్చే గౌరవం నేను తీసుకుంటాను, తనకి ఇచ్చే గౌరవం తనకి ఇస్తాను. కుటుంబం అంతా ఒక ఉమ్మడి కుటుంబాల్లో ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మీకేంటో ఇస్తేనేమో కంప్లీట్ గా ఒక విలన్ రోల్ ఇచ్చేసేస్తారు. పాజిటివ్ రోల్స్ కొంచెం తక్కువ పడతాయి అనే చెప్పుకోవచ్చు నిజం చెప్పాలంటే. నేను స్టేజ్లో అన్ని పాజిటివ్ చేశాను. ఓకే. ఈ సినిమాలు టీవీలకి వచ్చేసరికి నెగిటివ్ అయిపోయింది. మేబీ దానివల్లనే నేను చాలా తక్కువ టైంలో రికగ్నైజేషన్ వచ్చిన ఆర్టిస్టులలో మీరు ఒకళ్ళని చెప్పుకోవచ్చా? ఎందుకోనండి, కామెడీ ఒకటి, విలన్ ఒకటి చాలా తొందరగా పండుతాయి. అవును. మంచి పాజిటివ్ రోల్స్ చేసేటప్పటికంటే కూడా ఈ 2 రోల్స్ మీద చాలా గ్రిప్ ఉంటుంది జనాలకి. అసలు పవన్ రాగానికి అయితే ఎక్కడ ఏదైనా ఫంక్షన్కి వెళ్తే కూడా పిలిచి అడిగేవారు, ఏంటి నీకు ఆ నోరు లేని పిల్లని పట్టుకుని అలాగా ఎప్పుడు తింటున్నాం. అలా మొదటి నుంచి కొడుకు సపోర్ట్ చేస్తారా సీరియల్లో? డెలివరీ అప్పటి నుంచి కూడా ఆ కొడుకు సపోర్ట్ చేసిన. కానీ ఆ షూట్ లో మాత్రం చాలా, పోలవరంలో వర్షం, చంటి పిల్లని తీసుకెళ్ళి
కుప్పతొట్లో పడేయడం. అమ్మో. అబ్బో బాబోయ్, నిజంగా చాలా చాలా బాగా చేశారు. సినిమా కంటే బాగా చేశారు. అంత రిస్క్ తీసుకుని. ఎస్ ఎస్. అసలు మీకు అలా ఎలా కుదిరింది? లైక్ అంటే అదేముందని నిమిత్తం మాత్రం డైరెక్టర్స్ చేయమంటే చేయడమే. ప్రాణం ఒక పక్కన అయ్యో 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 అని లాగేస్తూ ఉంటది. వారం రోజులు పిల్లని ఇచ్చారండి, చంటి పిల్లని. అమ్మాయిని పట్టుకోవడానికి కూడా భయం వేసేది. వాళ్ళని తీసుకెళ్ళి అలా పడేసేయడం, చాలాసేపు లోపల భయం భయం బాధ రెండు ఉంటాయి కదా. నిజంగా ఆ రోజు అయితే వర్షం వచ్చింది న్యాచురల్ గా. తర్వాత తగ్గిపోయిన తర్వాత ట్యాంకర్లు తెప్పించి చంటి పిల్లలతో నెత్తి మీద ఈ గోను సంచులు ముసుగేసుకుని ఆ పిల్లని తీసుకెళ్ళి కుప్పతొట్లో పడేయడం, అది అమ్మో చాలా యాతన పడ్డాం. అప్పుడు ఆ సీన్లు అంత బాగా పడ్డాయి. అవును, అంత రిస్క్ తీసుకు చాలా మంది తిట్టుకున్నారు కూడా మిమ్మల్ని. తిట్టుకున్నారు బాగా. అదే కదా, ఎదిగిన తర్వాత కూడా అమ్మాయికి నోరు లేకుండా ఉండి ఇలా చేశారు అలా చేశారు అని తిట్టేవాళ్ళు. ఒక్కోసారి అయితే ఎక్కడో భోజనం చేస్తుంటే వెనకాల వచ్చి ఒక ఆవిడ ఇలా కొట్టి, ఏంటి అలా కొట్టేస్తారు, అలాగా మా పిల్లని అటు నేర్పు తింటున్నాం అసలు అని పెద్దగా అరిచేసింది నాకు. ఇది బాబు నా క్యారెక్టర్. ఎంత ఓన్ చేసుకున్నారు మిమ్మల్ని చూసారా జనాలు. జనరల్ గా విలన్లు తిట్టడం వల్లనే క్యారెక్టర్స్ చాలా మంది ఓన్ చేసుకున్నారు అని చెప్పి. అంటే మీరు ఎంత అద్భుతంగా పండిస్తే ఆ క్యారెక్టర్ అలా పండింది అనుకున్నారంటే మన క్యారెక్టర్ సక్సెస్ అయినట్టే. సూపర్. మూవీస్ లో ఒక పక్క చాలా సక్సెస్ఫుల్ గా దూసుకుపోయారు. ఆల్మోస్ట్ 70 సినిమాలు చేయడం అంటే చాలా తక్కువ టైమ్ ఆఫ్ స్పాన్ లో 70 సినిమాలు చేయడం అంటే చిన్న విషయం కాదు. అట్ ది సేమ్ టైం సీరియల్స్ లోకి వచ్చిన తర్వాత కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ హిట్ సీరియల్సే ఉన్నాయి మీరు. అయితే ఈ టీవీలో కనబడుతున్నారు, లేకపోతే జీ తెలుగులో కనబడుతున్నారు మీరు. జీ తెలుగులో కూడా నేను వైదేహి పరిణయం కూడా చేశాను. ఎస్ ఎస్, వైదేహి పరిణయం. అఫ్ కోర్స్ ఏ సీరియల్ చేసినా కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ మీకోసం మాత్రమే క్రియేట్ చేయబడ్డ క్యారెక్టర్స్. డైరెక్టర్స్ కూడా నాకు ఛానల్ నుంచి కానీ డైరెక్టర్స్ కానీ పాపం ఈవిడైతే క్యారెక్టర్కి ఒక 4 రోజులు వచ్చే డేట్సే ఏమైనా కానీ, అయితే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే వేషాలు కాకుండా సీరియల్లో ఒక 2 ఏళ్ళు ఉందనుకోండి. ఇప్పుడు ఈ పడమటి సంజయరావు ఉంది, 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అంటే అప్పట్లో కొంచెం ఎక్కువ డేట్స్ వచ్చేవి, రాను వాళ్ళకి బోర్ కొడదు కదా, అది కొంచెం డేట్స్ తగ్గాయి. కానీ వేషాలు మాత్రం మంచిగా ఫస్ట్ నుంచి చేస్తున్నాం. ఎస్. అండ్ ఇప్పుడు మీకు ఇలాంటి టైంలో మూవీస్లో అంత బిజీగా ఉన్న టైంలో మీరు సడన్గా సీరియల్స్లోకి వచ్చారు కదా, మీకు ఎప్పుడు అనిపించలేదా మూవీస్ అనేసరికి రెమ్యూనరేషన్స్ వేరు, ఆ టైమింగ్స్ వేరు, ఏదేమైనా కానీ 6 o'clockకి ప్యాకప్, బట్ సీరియల్స్ అనేసరికి ఒక టైమింగ్ ఉండదు అని చెప్పేసి బయట ఒక టాక్ ఉంటుంది. అయితే నాటకాలకి ఇంతకంటే కష్టం అండి. ఓకే, అదే నాటకాలకి చేస్తున్న మీదట ఈ కష్టం. అప్పుడు మాకు రాత్రులు నిద్రలు ఉండవు, రిజర్వేషన్ లేని ప్రయాణాలు చేసేవాళ్ళం. వెళ్ళి మళ్ళీ అక్కడ నాటకం వేసి మళ్ళీ ఆదర బెదర పరిగెత్తుకుని ఇంకో చోట నాటకం వేసి ఈ ప్రయాణాలు చేసి రిస్క్ బాగా చేశాను. దాంతో పోలిస్తే ఇది నాకు పైగా ఎక్కడ పడితే అక్కడ స్టే చేయడం, పల్లెటూరులో లేదు, ఏం లేదు, అన్ని కన్వీనియంట్ ఉండవు. ఇప్పుడంటే ఇంకా ఏదో కొంచెం రూమ్స్ అని అవి ఇవన్నీ ఏవో అందరూ. ఈవెన్ మేబీ మీకు అప్పుడు వాష్రూమ్స్ అవి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు కదా. ఇబ్బంది ఎందుకంటే ఇప్పుడు నాటకాలు వేసినప్పుడు, అంటే ఇది మేబీ ఇది చాలా పర్సనల్ కానీ చాలా మందికి తెలియాల్సిన విషయం. ఇప్పుడు క్యారవాన్స్ లేకపోతే ఆర్టిస్టులు బయటకు రాలేని పరిస్థితి ఇప్పుడు. కానీ అప్పట్లో ఈవెన్ లేడీస్ ఎస్పెషల్లీ చూస్తే టాయిలెట్స్ ఇబ్బంది ఉండేదంట. అండ్ ఒకవేళ పీరియడ్స్ టైం ఉంటే పీరియడ్స్ టైంలో చాలా ఇబ్బంది పడేవాళ్ళంట, నరకం చూసేవాళ్ళు. ఓకే, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. పీరియడ్స్ టైంలో క్రాంప్స్ ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ ఆ టైంలో కూడా మీరు ఆ స్టేజ్లకి అంతంత దీనికి 2 times మేకప్ వేసుకోవాలి మీరు అక్కడ. అంతంత మేకప్ వేసుకొని అంత పర్ఫార్మెన్స్ చేయాలి అంటే మీకు అదంతా చాలా కష్టం అనిపించదా అండి? అంటే నేను ఈ ఫీల్డ్లోకి వచ్చేసరికి, నాటకాల్లోకి వచ్చేసరికి నాకు 12వ సంవత్సరం. ఎంత? 12వ సంవత్సరం. 12వ సంవత్సరం, ఓకే. ఫస్ట్ నాటకం వేసేసి చోటకాయ నాయుడు కెమెరామెన్ ఉన్నాడు కదా, అవును, వాళ్ళ ఫాదర్ మా నాటకాల గురువు. ఫస్ట్ చోటకాయ నాయుడు గారి ఫాదర్. ఓకే, ఆయనది రామచంద్రపురం, మా ఊరు పక్కన. ఆయనే మాకు ఫస్ట్ నాటకాల గురువు అన్నమాట. ఓకే. ఈ చోటా వాళ్ళందరూ కూడా బాగా సేమ్ ఏజ్ గ్రూప్ అనమాట. ఓకే, మేమంతా. వాళ్ళ నాన్నగారే ఫస్ట్ నాకు నాటకాలు నేర్పించి చేసింది. అప్పుడు మాకు సంస్థ ఉండేది, దుర్గాడ్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అని. ఆ సంస్థ తరపునే మేము నాటకాల కాంపిటీషన్ కూడా 25 సంవత్సరాలు కంటిన్యూగా కండక్ట్ చేసాం. ఈ కరోనా అయిన తర్వాత కొంచెం నేను బిజీ అయ్యి అందుకని ప్రస్తుతం ఆపేవన్నమాట.
అలా జరుగుతుంది. అందుకని ఆ నాటకాలు కష్టాన్ని పెట్టి దానికి ఏంటంటే దీనికి మనం స్క్రిప్ట్ ఏం చదవక్కర్లేదు, వాళ్ళు ఏదో చెప్తారు మేమేదో చెప్తాం అయిపోద్ది. అది అలా కాదు, టీం వర్క్ ఉండాలి. ఓ వారం రోజులు రిహార్సల్స్ చేయాలి, టీం అంతా చేయాలి, మళ్ళీ ఇంకో చోట సంవత్సరానికి ఒక కొత్త నాటకం. ఆ సంవత్సరంలో ఒక 50-60 ప్రదర్శనలు ఉంటాయి. కానీ ఒకే నాటకం అన్ని సంవత్సరాలు వేయలేరు కదా. అలాంటివి 2-3 టీముల్లో చేసేవాళ్ళం, 2-3 నాటకాలు అలాగా. ఒకే రోజు 4-5 నాటకాలు వేసిన రోజులు ఉన్నాయి. అలా అది ఇప్పుడు మూవీస్ లో షిఫ్ట్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో నాటకాలు వేయడం కూడా అంత ఈజీ ఏం కాదు. ప్రాంప్టింగ్ ఉండదు, స్క్రిప్ట్ డైలాగ్ అంతా గుర్తుపెట్టుకోవాలి, మూమెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. మనకేదో ఇక్కడేదో ఆగండి నేను మళ్ళీ వస్తాను, నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, మ్యాచింగ్ గాజులు వేసుకోవాలంటే కుదరదు. అక్కడ లైట్ ఆఫ్ అండ్ ఆన్ లో వెళ్ళి చీర మార్చుకుని మనం డ్రెస్ చేంజ్ చేసుకురావాలి. స్పాంటేనియస్ గా చెప్పాలి కదా డైలాగ్ కూడా. అక్కడ వాళ్ళు చెప్పిన వెంటనే డైలాగ్ అందుకోవాలి. నాటకాలు మర్చిపోయాను అలా చెప్పడానికి కూడా లేదు అక్కడ, ప్రాంప్టింగ్ లేదు. రిహార్సల్స్ అనేవి స్టేజ్ ఎక్కే ముందే చేసుకోవాలి. అందుకే ఒక వారం 10 రోజులు టీమ్ వర్క్ షాప్ లో పెట్టుకుంటాం మొత్తం. ఓకే, వర్క్ షాప్ లో పెట్టుకుని రిహార్సల్స్ చేసుకుని మళ్ళీ నాటకం ముందు రోజు వచ్చి రిహార్సల్ చేసుకుని కంటిన్యూ చేసేస్తాం. మీకు ఇది ఇక్కడ అయితే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ప్లస్ అయింది అనుకోవచ్చా ఈ విషయాల్లో? ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి, ఐ మీన్ మీకు 12వ సంవత్సరం నుంచి మీరు నాటకాలు వేస్తూ ఉన్నారు కదా. నాటకాలు వేసి 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 మీకు ఆ డైలాగ్స్ అంతా కూడా ప్రాంప్ట్ గా గుర్తుండేది. అది చూసి వచ్చిన మీకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో డైలాగ్స్ చాలా చిన్నగా ఉంటాయి మీ క్యారెక్టర్ సంబంధించి. అది మీకు పెద్ద టాస్క్ ఏం అనిపించదేమో? అప్పట్లో స్క్రిప్ట్ చేతికి ఇచ్చేవాళ్ళు, టీవీ కానీ ఎవరైనా వెళ్ళిన వెంటనే ఏమంటే ఆ స్క్రిప్ట్ ఏంటి, వాళ్ళ సీన్ ఏంటి ఒకసారి చూసుకుని ఒకసారి రన్ చేసుకుని ఒక రిహార్సల్ చేసి కంటిన్యూ చేసేవాళ్ళు. కొన్ని వేషాలు అయితే ప్రాంప్టింగ్ లేకుండానే సీన్లు చేసేవాళ్ళు. సినిమా అయితే పెద్ద పెద్ద సీన్లు, ఆ సీన్లు 2-3 రిహార్సల్ చేయించేవాడు. అయినా మామూలుగా సింగిల్ టేక్తో ఓకే చేసేవాడు. ఆయన నాటకాల నుంచి వచ్చిన ఆయన కొండవలస గారు కూడా. అందుకని మాకు అంత ఇబ్బంది అనిపించలే. ఓకే, బట్ సీరియల్స్ లోకి వచ్చేసరికి సినిమాలో ప్రాంప్టింగ్ ఉండదు కదా మీకు. అవును, బట్ సీరియల్స్ లోకి వచ్చేసరికి అగైన్ ప్రాంప్టింగ్ ఉంది. ఫస్ట్ లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని ప్రాంప్టింగ్ ఏంట్రా అనేసి. తర్వాత మీరు ఎప్పుడు చెప్పలేదు నాకు ప్రాంప్టింగ్ వద్దు, నేను కన్ఫ్యూజ్ అవుతున్నానని. మనం చదువుకునే టైం లేదుగా. స్క్రిప్ట్ మేము చేస్తుంటే వస్తుంటాయి. ఇంకా దానికి స్క్రిప్ట్ కోసం వాళ్ళని అడిగే పని లేదు. అదే వెళ్ళే టైంలో చేసేటప్పుడు ఒకసారి ఎవరో అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో చెప్తారు, దాన్ని బట్టి ఫాలో అయిపోవాలి. బట్ సినిమాల్లో మాత్రం మీకు చాలా హెల్ప్ అయి ఉంటుంది, ఎందుకంటే ప్రాంప్టింగ్ ఉండదు అండ్ స్క్రిప్ట్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అండ్ మీలాంటి వాళ్ళకి ఏంటంటే డెఫినెట్ గా కంఠస్థం అయిపోయి ఉంటుంది అది ఆల్రెడీ. ఏడుపు సీన్లు అయి ఉన్నాయంటే ఉండడానికి గ్లెజరెట్ పెట్టుకుని వస్తాం, అదేం ఉండదు మాకు, డైరెక్టే. ఓ, అసలు థియేటర్స్ వల్ల ఎంత అడ్వాంటేజ్ కదండి. సూపర్, అవన్నీ ఉంటాయి. యా, సో ఫైనలీ పడమటి సంధ్యారాగం, అసలు జీ తెలుగుతో మీ అసోసియేషన్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందండి. ఈ 3 సంవత్సరాల నుంచి కుటుంబ అవార్డ్స్ అని ఇవన్నీ చాలా సార్లు అటెండ్ అవుతుంటాం. అసలు ఆ ఛానల్ వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఎస్ మంచిగా. ఓకే, అండ్ ఎస్పెషల్లీ పడమటి సంధ్యారాగం ఎలా అనిపిస్తుంది సీరియల్? ఎందుకంటే ప్రెసెంట్ జీ తెలుగులో ఉన్న సీరియల్స్ లో దిస్ ఈస్ ద నంబర్ 1 సీరియల్ అండి. అండ్ త్వరలో 1000 ఎపిసోడ్ కూడా చేరువలో ఉంది సీరియల్. సక్సెస్ఫుల్ గా 1000 ఎపిసోడ్లు అంటే మాట్లాడండి, సక్సెస్ఫుల్ గా సాగిపోతూ ఉంది. అసలు ఎపిసోడ్స్ కూడా చేయాలి, డెఫినెట్ గా అవుతుంది. టీమ్ అంతా కూడా మంచి టీం అండి. ఎస్, చక్కగా డైరెక్టర్స్ కాదు, ఆర్టిస్టులు కాదు, హీరోయిన్స్ కాదు, హీరోస్ కానీ ఎవరైనా ఒక ఫ్యామిలీగా పోతాం. ఈ స్క్రిప్ట్ ఎలా అయితే ఫ్యామిలీగా ఉంటుందో అలానే ఓ ఫ్యామిలీగా పోతుంటాం. ఎవరికి ఎలాంటి ఈగోలు కానీ ఒకళ్ళొకళ్ళు ఏదో అనుకోవడం కానీ అదేం ఉండదు. అవును. మీ ఫేవరెట్ ఎవరండి ఈ సీరియల్లో? ఈ సీరియల్లో అందరం కలిసిమెలిసి ఉంటాం. ఇప్పుడు నన్ను ఒక బామ్మగా చాలా బాగా గౌరవిస్తారు. అమ్మ అమ్మ అంటూ ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని వరుసతోనే పిలుస్తారు. అమ్మ అంటున్నారు, ప్రతి ఒక్కళ్ళు అలానే ఉంటాం. మామూలుగా సీరియల్ ఎలా ఉంటామో మామూలుగా కూడా అలానే ఉంటాం. అలా కనెక్ట్ అయిపోయాం అందరం ఒకళ్ళకొకళ్ళు. ఒకవేళ ఎవరన్నా ఒకళ్ళు రోజు లేదని అంటే చేతి రాలేదు, మన ఫ్యామిలీ ఉన్నారు కదా అనేసి అనుకుంటాం. ఓకే, బట్ ఇండస్ట్రీలో మీకు అంటే అటు మూవీస్ చాలానే చేశారు, ఇటు సీరియల్స్ చేశారు. మీకు రెండిట్లో డిఫరెన్స్ ఏం కనిపించింది? డిఫరెన్స్ అంటే టైమింగ్ అది తెలిసిందే. అయితే అమౌంట్స్ కూడా మనకి తేడాగానే ఉంటాయి.
అక్కడ ప్యాకేజీలు గట్టిగా ఉంటాయి. ఉంటుంది, లేదా డైలీ పేమెంట్ ఏదో ఉంటుంది, ఇంతని ఇన్ని డేట్స్ అని అనుకుంటాం ఏదో అయిపోద్ది. ఇక్కడ డైలీ వర్క్ ఉంటుంది. కూర్చుని తినే వాళ్ళకైతే పర్వాలేదు, కానీ ఇది డైలీ ఆర్టిస్టులకి చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఇది కంటే అంత మాత్రంగా ఉంటుంది అంతే. సరోజ గారు, సినిమాలు మిమ్మల్ని దూరం పెట్టాయా, మీరు సినిమాలు దూరం పెట్టారా? నాకు వచ్చిన ఇదేంటంటే, ఇప్పుడు మీరు పరిచయం అయ్యారు, మీ ఫోన్ నెంబర్ కానీ మీ పరిచయం కానీ నాకు ఉండదు. ఇక ఎక్కడైనా కనిపిస్తే పలకరిస్తా, ఫాలోఅప్ ఉండదు. ఓకే. ఫాలోఅప్ ఉండదు, అయ్యో నేనున్నాను అయ్యో అని. కానీ ఈ ఫీల్డ్ లో అదే ఇంపార్టెంట్ కదా, ప్రతి అది ఒక్కరికి అసలు గుర్తు నాకు చేసుకోవాలి. తెలియదు. ఇప్పుడుకి వచ్చి నా దగ్గర మీ నంబరు, ఒక వర్కింగ్ స్టిల్ లేదు. ఇన్ని సినిమాలు చేశానా, ఒక వర్కింగ్ స్టిల్ లేదు. మీకు అవసరం కూడా లేదులేండి. అలా అని కాదు కదా, ఎవరైనా ఇప్పుడేముంది ఫోటోలు పంపించుంటాను, లేవు. ఎప్పుడైనా సీరియల్, ఎప్పుడైనా ఇలా పిల్లలు ఎవరన్నా తీసినవి ఏమన్నా ఉంటే పంపించేయటం అంతే. ఫోటో షూట్లు అంటారు, అది కూడా లేదు. అసలు ఏమి ఉండవు నా దగ్గర. ఇన్ని లేకుండానే 70 సినిమాలు చేశారు, ఇన్ని హిట్ సీరియల్స్ చేశారు అంతే. వర్కింగ్ స్టిల్స్ కానీ మా నాటకాల్లో ఫోటోలు ఉంటాయి. మళ్ళీ నాటకాల్లో అప్పుడంటే ఫొటోస్ ఏవో ఉండేవి కదా, ఆ ఫొటోస్ ఉండేవి. కానీ ఫీల్డ్లోకి వచ్చాక అసలు అయ్యేవి కూడా లేదు. ఓకే. బట్ అంటే మీకు పిఆర్ అనేది ఫస్ట్ నుంచి కూడా మీరు సరిగ్గా మెయింటైన్ చేయలేదు, చేయకుండానే మీరు అన్ని హిట్స్ తీసుకున్నారు. మేబీ మెయింటైన్ చేస్తుంటే ఈ పాటకి ఇంకొంచెం పెద్ద హిట్స్ ఉండేవేమో మీకు. అంటే భగవంతుడు ఎంతవరకే రాసి పెట్టాడు అనుకుంటాను అంతే. అసలు అసంతృప్తి ఏమీ లేదు. నేను చేసే వేషాలు అన్ని మంచి వేషాలు. నాతో వచ్చిన వాళ్ళ ఫీల్డ్ ఎవరు లేరు కూడా, నాటకాల్లో కానీ ఈ సీరియల్స్ లో కానీ నాతో చేసిన వాళ్ళు ఎవరో కూడా కొంచెం అవుట్ ఆఫ్ ఇదైపోయారు. అయితే నేను ఇంకా అదో ఎక్కడో ఉన్నాను, కంటిన్యూ చేస్తున్నా. నోరు మంచితనో ఊరు మంచితనో చేసుకుని అట్లా బతుకుతున్నా. మామూలుగా నోరు మంచిది ఊరు మంచిది అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మీ నోరు పెద్దదేమో అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు, బట్ కానే కాదు. షీఈస్ వెరీ సాఫ్ట్, షీఈస్ వెరీ స్వీట్. కొంతమంది అయితే నన్ను మామూలుగా వాయిస్ గుర్తుపడతారు. ఈటీవీలో అయితే డబ్బింగ్ నేనే చెప్పుకుంటాను, చెప్పాలని గొడవ చేస్తారు వాళ్ళు. సినిమాలకు కూడా మీరే కదా? నేనే చెప్పాను. అందుకని అలవాటైన వాయిస్ అనేసి ఇంకా ఈటీవీ సీరియల్స్ అయితే మాత్రం కంపల్సరీ డబ్బింగ్ నేనే చెప్పాలంటారు. నాటకాలు వేసి వేసి అందులో మీరే వాయిస్ ఇచ్చి ఇచ్చి కూడా మీ వాయిస్ అనేది, మీ వాయిస్ లో ఒక మంచి గ్రిప్ అనేది ఏర్పడుతుంది. అండ్ ఆ వాయిస్ లో ఉన్న దాంతో మీరు ఇక్కడ కూడా సేమ్ అదే వాయిస్ అనేది, మీ వాయిస్ లో ఆ డిమాండ్ ఉంటుందండి. ఎప్పుడైనా సరే నేను మామూలుగా గొనుక్కోలేను. డైలాగ్ చెప్తుంటే సీన్ జరుగుతుంటే గొనుక్కోలేను. మాకు ఒక స్టేజ్ వాయిస్ ఉంటుంది, అదే ఆ వాయిస్ లో కమాండ్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మీకు. ఆటోమేటిక్. నేను ఏంటి అంత గట్టిగా మాట్లాడతారు అంటారు కొంతమంది. అంటే నేనంతే, మామూలుగా మాట్లాడాలన్నా అదే అంతే, నా వాయిస్ అంతే. ఓకే. మైక్ సెన్స్. సో వంశీ గారితో మీరు ఎన్ని మూవీస్ చేశారు? 4 సినిమాలు చేశాను. 4 సినిమాలు చేశారు. దొంగ రావణాన్ని పార్టీ, టచ్ లో ఉంటే చెప్తాను, ఇక్కడ కాసేపు ఆగండి అని చేశాను. బట్ ఏదైనా కానీ అప్పటికి ఇప్పటికి ఆల్మోస్ట్ ఇన్ని సంవత్సరాల నుంచి కానీ ఈ రకంగా ఆయన చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే లేకపోతే ఈ ఫీల్డ్ లోకి నేను రాను అసలు. ఆ సినిమాకి వేషం అవ్వకపోతే, సక్సెస్ అవ్వకపోతే నేను రాను. ఆయన చేశారు, దేవుడి దయ వల్ల ఆశీస్సులుండి రియల్లీ వండర్ఫుల్ అండి సరోజ గారు. ఇది వరకంటే నేను ఒక నాటకం చేసి, ఒక టీంలో నాటకం చేసి, నాకు నాటకాలు అంటే ఇంట్రెస్ట్, నాటకం చేసి ఒక సీరియల్ చేసేదాన్ని. ఓకే. ఇప్పుడు ఇంకా ఏజ్ కూడా పెరుగుతుంది కదా, నైట్ ఇక్కడ రిహార్సల్ చేసి, ఇక్కడ నాటకం, ఇక్కడ సీరియల్ చేసి, అక్కడికి వెళ్ళి నాటకం వేసి, మళ్ళీ తెల్లారేసరికి షూటింగ్కి వచ్చి చాలా టెన్షన్ పడేదాన్ని. ఇంకా తిరగలేక నాటకాలకి ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ పెట్టారు. అలాగా రియల్లీ వండర్ఫుల్ అండి. లైక్ అంటే నాటకాలు వేసినా, మూవీస్ చేసినా, సీరియల్స్ చేసినా, ఎందులో అయినా కానీ యు ఆర్ ద బెస్ట్ అని చెప్పేసి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు. ఎప్పుడు కూడా నంబర్ 1 గానే ఉన్నారు. సినిమాలు చేసినప్పటికీ కూడా ఎంతమంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నా, మీకంటే సీనియర్స్ ఉన్నా కానీ మీకంటూ ఒక ప్రత్యేకతని సంపాదించుకోగలిగారు. అండ్ సీరియల్స్ లో చూసుకున్నా కానీ ఎన్నో సీరియల్స్ వస్తున్నాయి, ఎన్నో సీరియల్స్ పోతున్నాయి. కాకపోతే మీరు చేసే సీరియల్స్ అన్ని కూడా హిట్ బ్యాక్ లోనే ఉన్నాయి. ఎస్పెషల్లీ
కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పడమటి సంధ్యారాగం అనే సీరియల్ జీ తెలుగులో టాప్ రేటింగ్ లో ఉంది. ఓకే, అండ్ ఎప్పుడు కూడా మీ క్యారెక్టర్స్ అనేవి డెఫినెట్ గా స్పెషల్ గానే ఉంటున్నాయి ఇందులో. థ్యాంక్ యూ. మీ క్యారెక్టర్ అనేది ఎప్పుడు ఇలానే ఉండాలి అండ్ ఇంకా మంచి మంచి రోల్స్ చేయాలి. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, ప్రశంసలు అందుకున్నా తిట్లు తిన్నా కానీ మంచి క్యారెక్టర్స్ మాత్రం మీకు ఎప్పుడు రావాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే మా అందరినీ మీ ఎంకరేజ్మెంట్ తో ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.